ఇంత పెరగంగానే ఇంత పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా, మళ్ళీ ఇంత పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా, ఇక్కడ పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా, ఇక్కడ పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా అనే మైండ్ సెట్లోనే ఉంటారండి. ఇప్పుడు ఇంత రిస్క్ మనం ఇవ్వలేము అన్నప్పుడు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి నెక్స్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకొని ఇక్కడ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్ అనేది దొరికింది మనకి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే మన మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలానే ప్రతి వీడియోలో కూడా మంచి మంచి సైకాలజీ పాయింట్స్ అయితే చెప్తూ ఉంటామండి. మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తూ ఉంటాం ప్రతి వీడియోలో. వీలైతే ఒకసారి చెక్ చేయండి, మంచి సైకాలజీ పాయింట్స్ అయితే మీకు బిల్డ్ అవుతాయి. ఓకే, ఆ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్ని. మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగితే మార్కెట్ బులిష్ అనే చెప్పుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, ఇంకా పెద్ద గ్యాప్ అప్ జరిగిందండి. గ్యాప్ అప్ జరిగింది, ఫాల్ రాకుండా అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది. అయినా సరే మనకి ఎంట్రీలు వస్తాయి. మన ఎంట్రీ సెటప్ ఉందనుకోండి, మనకి ఎంట్రీలు వస్తే బై సైడ్ కాబట్టి మనకు బై ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా వచ్చాయి ఎంట్రీస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వాళ్ళ మార్కెట్ని చూసి చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే మార్కెట్ ఇక్కడ జరిగింది, ఇంత పెరగంగానే ఇంత పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా, మళ్ళీ ఇంత పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా, ఇక్కడ పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా, ఇక్కడ పెరిగింది కదా ఇక్కడి నుంచి పడదా అనే మైండ్ సెట్లోనే ఉంటారండి. మ్యాక్సిమం బిగినర్స్ అందరూ కూడా ఇదే మైండ్ సెట్తో ఉంటారు. కానీ మార్కెట్ అలా ఎప్పుడు రాదు. మార్కెట్ పెరగాలనుకుంటే పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి, మార్కెట్ ట్రెండ్తో పాటు మూవ్ అవ్వాలి. అంటే మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, ఫాల్ అయినప్పుడల్లా బై చేయడానికి ప్లాన్ చేయాలి. పెరిగింది, ఫాల్ అయినప్పుడల్లా బై చేయడానికి ప్లాన్ చేయాలి. అలా ఫాల్లో మనం బై చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ట్రెండ్తో పాటు మనం ఉన్నట్లయిద్ది. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, ఇక్కడి నుంచి పడదా ఇక్కడి నుంచి పడదా అంటే మనకు తెలుసా, జరగబోయేది మనకు తెలియదండి. ఇక్కడ జరుగుతున్న దాన్ని అర్థం చేసుకొని మనం ఎంట్రీస్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నెక్స్ట్ వచ్చే క్యాండిల్ నెక్స్ట్ రేపు పడిద్ది ఎల్లుండి పడిద్ది అనేది ఎవరు చెప్పలేరు. అలా ఎవరు చెప్పలేరు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు వీళ్ళు బై చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు బై చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు సెల్ చేస్తున్నారు అని అర్థం చేసుకొని మనం బై సైడ్ ఉండాలి, సెల్ సైడ్ ఉండాలి. అనాలిసిస్ చేసి మనం బై సైడ్ అయితే బై ఎంట్రీ ప్లాన్ చేస్తాం, సెల్ సైడ్ అయితే సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, వాళ్ళ మార్కెట్ ఎలా అనిపించింది, ఓకే మార్కెట్ ఇంత పెరిగింది కదా ఇక్కడ నుంచి పడదా అని ఎవరికైనా అనిపించిందంటే మీరు ఇంకా బేసిక్స్ కొద్దిగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. నేర్చుకున్న తర్వాతనే మార్కెట్లోకి వచ్చారనుకోండి మీకు కూడా యూజ్ అయ్యిద్ది. కానీ డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేసి మనీ పెడితే అంత ఈజీగా అయితే వర్క్ అవ్వదు మార్కెట్. ఓకే, మార్కెట్ అయితే వాళ్ళు మొత్తం కూడా ర్యాలీ జరిగింది కదా, అప్ సైడ్ వెళ్తూనే ఉంది కదా. ఓకే, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది చూద్దామండి. ఓకే, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అయిందా, ఇక్కడ మనకి ఏం ఎంట్రీ దొరకలేదండి. ఓపెన్ అవ్వగానే ర్యాలీ అయిపోయింది అనుకోండి, మనకి ఎంట్రీలు ఏమి ఉండవు. కాకపోతే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ అనేది ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, స్ట్రాంగ్ బయింగ్ మైండ్ సెట్తో ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది కదా, ఫాల్ అయ్యి ఏదైతే హై చేసిందో హై క్రాస్ అయినప్పుడు ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఓకేనా, అలా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు. లేదు అలా కాకుండా ప్యాటర్న్స్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్యాటర్న్ బ్రేక్ అయిన ఎంట్రీ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ప్యాటర్న్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ గమనించండి. మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. అంటే ఇక్కడ డ్రా చేయండి, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి. ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్నే కదా, ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ అండి. ఎటు సైడ్ బ్రేక్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు మీరు అలా తీసుకునే వాళ్ళు కాదనుకోండి, లేదు ట్రెండ్ లైన్ మీరు డ్రా చేసి ఎంట్రీ తీసుకునే వాళ్ళు అనుకోండి, ఇంకోటి మార్కెట్ హై వెళ్ళి లో వచ్చింది, అక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అవుటే కదా, అలా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. కన్సల్టేషన్ బ్రేక్అవుట్ మీద తీసుకునే వాళ్ళు అనుకోండి, ఇక్కడ గమనించండి, ఇదంతా ఒక కన్సల్టేషన్ కదా, పెద్ద కన్సల్టేషన్లా జరిగింది. ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా, ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. మీ ఎంట్రీ సెటప్ ఎలా అయినా ఉండొచ్చు అండి. ఎంట్రీ సెటప్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మార్కెట్ డైరెక్షన్ ఇంపార్టెంట్. మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనకు తెలిసినప్పుడు మనకి ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ పెరిగిద్ది అనేది మన వ్యూ అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకో మనం అవాయిడ్ చేస్తాం. లోకి వచ్చాక మళ్ళీ బై ఎంట్రీ దొరికితేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, ఓకే ఇంత పెరిగింది కదా, ఇక్కడ కన్సల్టేషన్ అయింది, బ్రేక్ అయింది అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందండి. మళ్ళీ పెరిగిద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ దగ్గర మార్కెట్ మంచిగా పెద్ద క్యాండిల్ వచ్చింది, మార్కెట్లోకి బయర్స్ ఎంటర్ అయ్యారని మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ దాకా ఉంది కదా, మనకి 24,861 దాకా ఉంది కదా, ఈ లెవెల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది కదా, ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఇక్కడ వరకు వస్తుంది, 1:1 రిస్క్ రివార్డ్ అయితే మెయింటైన్ అయ్యిద్ది అని మనం అర్థం చేసుకోవచ్చు. అది మీ అనాలిసిస్కి వాడుకోవచ్చు అండి. సపోర్ట్ రెసిస్టెన్స్ని కూడా మీ అనాలిసిస్కి అనేది వాడుకోవచ్చు. లేదు అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలి, ఎంత పెద్ద క్యాండిల్ మీరు రిస్క్ ఇవ్వలేరు అనుకోండి, ఇక్కడ గమనించండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఇక్కడ కూడా గమనించండి, ఒక చిన్న కన్సల్టేషన్లా జరిగిందా, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఈ మూడు మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా, అలా కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంత రిస్క్ మనం ఇవ్వలేము అన్నప్పుడు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి నెక్స్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకొని ఇక్కడ తీసుకుంటే
చిన్న స్టాప్ లాస్ అనేది దొరికింది మనకి, ఓకేనా? అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం ఎంట్రీలన్నీ కూడా బై సైడే ఉన్నాయండి. హై గ్యాప్ అప్ జరగడం వల్ల మార్కెట్ అనేది ర్యాలీ అయితే వచ్చేసింది. అక్కడ కూడా మనకి ఎంట్రీలు వచ్చాయి కదా. అంటే ఒక క్లియర్ ట్రెండ్ ఉందనుకోండి, ఎంట్రీలు చాలా ఈజీగా ఉంటాయి. ఈజీగా ఎంట్రీ దొరికిద్ది. స్టాప్ లాస్ కూడా మంచి స్టాప్ లాస్, చిన్న చిన్న స్టాప్ లాస్లు పెట్టుకొని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంతవరకు అయితే మనకి ఎంట్రీలు అయితే వచ్చాయండి. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చి వాల్యూ ప్రొవైడ్ అవుతుంది అనిపిస్తే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం రేపు ఆన్సర్ మోదండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ చెక్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే క్రియేట్ అయిందండి. ఆల్రెడీ మార్కెట్ ఏమనుకున్నాం, ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మార్కెట్ ట్రెండ్ అప్ సైడే, కాకపోతే ప్రైస్ చిన్న రీట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేసిందండి. అందుకే చూడండి, ప్రైస్ లో అవుతుంది, హై వస్తుంది, లో అవుతుంది, అట్లా ఒక చిన్న కన్సల్టేషన్లా జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు క్లియర్గా ఏం కనిపిస్తుంది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. కాబట్టి మనం మ్యాక్సిమం ఏమంటాం, బై సైడ్ అనేది ఉంటామండి. అంటే మార్కెట్ పెరిగిద్ది అనేది మన వ్యూ అనమాట. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చాట్లోకి వచ్చాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డైలీలో ఏం చెప్పాము, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి వ్యూ ఉంది, అంటే మార్కెట్ పెరిగిద్ది అనేది మన వ్యూ అనమాట. ఓకేనా? అందుకని మనం ఏం చేద్దాం, సింపుల్గా బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? మార్కెట్ లైట్గా ఫాలో అవుతున్నా సరే మనం లోలో బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుంది. హైలో సెల్ చేసే కంటే లోలో బై చేసుకోవడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనం కరెక్ట్ అవ్వడానికి. ఓకేనా? అంత ఎక్కువ చెప్పుకునే అవసరం లేదండి, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇవాళ మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా, హై గ్యాప్ అప్ జరిగినా సరే మనం బై సైడే ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? మన బై సెటప్ వచ్చినప్పుడు ఇలా సెటప్స్ చెప్పుకున్నాం కదా, ఈ సెటప్ ఎన్ని సెటప్స్ అండి, కన్సల్టేషన్, ట్రయాంగిల్ ప్యాటర్న్ అన్నీ కూడా సెటప్ అనమాట. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం లోలోకి వస్తే బై సైడే ప్లాన్ చేస్తాం. మార్కెట్ ఫాలో అవుతూ లోలోకి వస్తుంది అనుకోండి, మన నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, 24,679 ఉందండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? లేదు హై గ్యాప్ అప్ జరిగి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ మెయిన్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 25,273 ఉందండి. ఈ జోన్ అనేది మనకు కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడే ఉన్న దొరికితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే సెల్ సైడ్ అంటే ఏం లేదు, ఇక్కడికి వచ్చి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం. ఓకేనా? ఇదే కాబట్టి మన మెయిన్ రెసిస్టెన్స్ ఇదే అండి. రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, సపోర్ట్ ఇక్కడ ఉంది. కామన్గా ఇలాంటి టైంలో ఏం జరిగింది అంటే మార్కెట్ గ్యాప్ అప్ అయిద్దండి. ఓకేనా? గ్యాప్ అప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎక్కువ శాతం. మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మార్కెట్ లోలోకి వస్తుంటే బై సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు హైలోకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మాత్రం అలర్ట్గా ఉందాం, అక్కడ సెల్ ఎంట్రీ దొరకవచ్చు. లేదంటే మ్యాక్సిమం లోలో బై సైడే ప్లాన్ చేద్దాం. మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఇంత బయింగ్ ప్రెజర్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లోలో బయింగే వస్తుందండి. బయింగే వచ్చి మార్కెట్ అప్ సైడే వెళ్తుంది. ఓకేనా? లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనం కొంచెం ఆలోచించాలి, ఎందుకు అంత హై గ్యాప్ డౌన్ జరిగింది. అయినా సరే హై గ్యాప్ డౌన్లో మనం లోలో బై చేద్దాం, లోలో బై సైడే ప్లాన్ చేస్తాం. హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంత లో వచ్చిందంటే సెల్లర్స్ కూడా ఉన్నారని అర్థమైంది కాబట్టి హైలో సెల్ చేస్తాం, లోలో బై చేస్తాం. ఓకే, సింపుల్గా మనం ఏంటంటే బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఓన్లీ హై గ్యాప్ డౌన్ జరిగితేనే హైలో సెల్ చేస్తాం, అక్కడ కూడా లోలోనే బై చేస్తాం. ఓకేనా? మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మోదాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చాట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, సింపుల్గా మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, కాదు ఇక్కడ లైట్ కన్సల్టేషన్ అనేది జరిగిందండి. అందుకని మనం ఏం చేద్దామంటే ఇది బ్రేక్ అయితేనే బై సైడ్ ఉందాం. ఓకేనా? అంటే నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ అంత అగ్రెసివ్ లేదు చూడండి, అప్ సైడ్ వచ్చింది మంచిగానే, కానీ ఇక్కడ కొంచెం ఆగింది కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఆగటం జరిగింది కదా. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ జోన్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా 55,456 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. అలానే లైట్గా ఫాలో వస్తూ ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకు కన్ఫర్మ్ అయినట్లే కదా, అప్పుడు కూడా మనం బై సైడే ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయినా సరే మనం హైలో సెల్లింగ్ దొరకవచ్చు. ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ హైలో మనకి సెల్లింగ్ ఎంట్రీ పాసిబుల్ అయితే ఉంది. హై గ్యాప్ అప్ జరిగి లోలోకి వస్తుంది అనుకోండి, ఫాలో అయితే వస్తుంది అనుకోండి, లోలో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లైట్ గ్యాప్ డౌన్ జరిగింది, లైట్ గ్యాప్ డౌన్ జరిగిన మార్కెట్లో ఇక్కడ మనకు బుల్లిష్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, అంటే అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది కాబట్టి లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు హై బ్రేక్ అయినా సరే బై సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకుందాం, హై గ్యాప్ డౌన్ జరిగితే మనం ఆలోచించాలి, ఎందుకు అంత హై గ్యాప్ డౌన్ జరిగింది, ఇంత బుల్లిష్లో కూడా సెల్లర్స్ వచ్చారో మనకు అర్థమైంది కాబట్టి హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లోలోకి వచ్చినప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్. ఇంకా అర్థం అవ్వలేదు అనుకోండి, ఒకసారి రిపీటెడ్గా వినండి, క్లియర్గా అర్థమైంది. ఓకే, వీడియోని ఇక్కడ దాకా సరే, వీడియో మీకు నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.